నెక్స్ట్ డే వాళ్ళకి తెలిసింది 8 సోల్జర్స్ డిప్లాయ్ అయి ఉన్న ఒక ఆర్మీ పికెట్ ని అంబుష్ చేశారు, అంటే మెరుపుదాడి జరిగింది. సో ఇనీషియల్ ఫైట్ లో 7 సోల్జర్స్ చనిపోయారు. రిమైనింగ్ 1 సోల్జర్ హీ ఫాట్ త్రూ అవుట్ ద నైట్. పికెట్ లూట్ అవ్వకుండా అండ్ హీ ఆల్సో సేవ్డ్ హిస్ లైఫ్. ఆ టైంలో మార్టీడ్ సోల్జర్స్ అంటే చనిపోయిన సోల్జర్స్ బాడీస్ ని ఇంటికి పంపించే పాలసీ లేదు. సోల్జర్ యొక్క యాషెస్ ని బిస్టర్ బ్యాండ్ అంటే ఫోల్డెడ్ బెడ్డింగ్ ని ఇంటికి పంపించేవాళ్ళు. సో ఆ రూల్ ప్రకారం ఈ చనిపోయిన 7 సోల్జర్స్ ని ఆ బ్యాటిల్ గ్రౌండ్ అంటే బదర్వాలోనే పూడ్చిపెట్టారు. అండ్ ఫర్ దాట్ ఆల్ ద విలేజర్స్ హ్యావ్ ఆల్సో జాయిన్. ఆ బాడీస్ చనిపోయిన సోల్జర్స్ అందరి బాడీస్ ని ఒక ట్రక్ లో తీసుకొచ్చారు. అండ్ వికాస్ హ్యాస్ ఆల్సో హోల్డెడ్ దెమ్ ఆన్ దేర్ షోల్డర్స్. ఆ టైంలో లైక్ వికాస్ హెస్ ఎక్స్ప్లెయిన్డ్ అస్ ఇన్ సచ్ ఎ వే, చనిపోయి అంతసేపు అయినా బాడీలో నుంచి బ్లడ్ ఊజ్ అవుతానే ఉంది. స్టిల్ హీ హాస్ కపుల్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఆన్ హిస్ షోల్డర్ యాజ్ వెల్. అయితే వికాస్ కి డౌట్ వచ్చింది, వై ఆల్ ద సోల్జర్స్ ఆర్ బీయింగ్ క్రిమేటెడ్ హియర్. వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పంపించట్లేదు, ఆర్ ఎల్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇక్కడికి వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయట్లేదు అని వికాస్ కి డౌట్ వచ్చి తన ధైర్యం తెచ్చుకొని ఒక సోల్జర్ ని అడిగాడు ఎందుకు ఇది అవుతుందని. సోల్జర్ వికాస్ వైపు చూసి చెప్పాడు, ఇలా ఢిల్లీలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని.